బీకామ్ అండ్ ఇంటర్ లెవెల్ ప్రాబ్లం ఇది కన్సైన్మెంట్. ఓకే రైట్. మనకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో అకౌంటెంట్స్లో 9th ప్రాబ్లం ఇది. సో ఈ బీకామ్ వాళ్ళకి కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ విత్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లం రీడ్ చేస్తున్నా చూడండి. నవీన్ ఆఫ్ ఆగ్రా sends 50 TV sets, each costing 15,000. 50 TV sets, each costing ఒకదానికి ఎంత 15,000. టు ఎవరు సెండ్ చేస్తున్నాడు? శ్రావణ వరంగల్. ఓకే, కన్సైనర్ వచ్చేసి ఇక్కడ సెండ్ చేసావా కన్సైనర్ అవుతాడు నవీన్ ఆఫ్ ఆగ్రా కన్సైనర్, శ్రావణ ఆఫ్ వరంగల్ కన్సైన్. సో ఇతను ప్రిపేర్ చేసుకోవాలి అకౌంట్స్ మెయిన్ అన్ని, తను కన్సైన్ అవుతాడు. హీ అంటే ఎవరు? నవీన్. ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ ఫ్రైట్ 2000, లోడింగ్ ఛార్జెస్ 2000, ఇన్సూరెన్స్ 5000. టోటల్ ఈ నవీన్ యొక్క ఎక్స్పెన్సెస్ 2000, 5000. 2, 2, 4 + 5 9,000 ఎవరి? కన్సైనర్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ శ్రావణ్ సోల్డ్ 45 టీవీ సెట్స్. ఇంపార్టెంట్ ఇది. శ్రావణ్ సోల్డ్ 45 టీవీ సెట్స్, బట్ టోటల్ సెండ్ చేసినాయి 50, కానీ తను అమ్మినాయి 45. సో ఇక్కడ తెలుస్తుంది మనకు అన్సోల్డ్ స్టాక్ ఉంది ఈ ప్రాబ్లంలో అని. రైట్, టీవీ సెట్స్ 45 సోల్డ్ చేశాడు, ఇంతకి 7,50,000. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ సోల్డ్ చేసిన వాల్యూ ఇచ్చాడు, బట్ ఇక్కడ 50 టీవీ సెట్స్ అన్నాడు, ఈచ్ కాస్టింగ్ 15,000 అన్నాడు. అంటే వాల్యూ ఇవ్వలేదు. అంటే మనం ఏం చేయాలి? 50 × 15,000 చేస్తే మనకు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ వాల్యూ తెలుస్తుంది. నెక్స్ట్ అండ్ పే 10,000 షాప్ రెంట్. ఎవరు 10,000 పే చేసింది? శ్రావణ్ కన్సైన్. 45 టీవీ సెట్స్ అమ్మడానికి 10,000 షాప్ రెంట్ అయ్యి ఎక్స్పెన్సెస్. కన్సైన్ ఎంటైటిల్ కమిషన్ 200 పర్ టీవీ అన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. 200 పర్ టీవీ. కమిషన్ దేని మీద తీసుకుంటాడు? ఎప్పుడైనా సేల్స్ మీద తీసుకుంటాడు. అంటే ఇప్పుడు 200 టీవీ ఎన్ని అమ్మాడు? 45. సో ఒక్క టీవీకి 200 తీసుకుంటాడు. సో కమిషన్ అంటే 45 టీవీలు ఇంటూ 200. సో కమిషన్ వస్తుంది. ఓకే, శ్రావణ్ సెటిల్డ్ ద అకౌంట్ బై సెండింగ్ బ్యాంక్ డ్రాఫ్ట్. అంటే సెటిల్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయినాయి. సో రిమైనింగ్ అమౌంట్ పంపుతున్నాడు, టు నవీన్కి సెండ్ చేస్తున్నాడు. ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నవీన్ అండ్ శ్రావణ్. అంటే ఇద్దరు బుక్స్లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మెయిన్గా వచ్చేసి కన్సైన్మెంట్ బిజినెస్లో మెయిన్గా వచ్చేసి కన్సైనరే మెయిన్ అవుతాడు. కన్సైనర్ అకౌంట్లో 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ కన్సైనర్ ఎవరు? నవీన్. ఓకే, మనకు దీనికి ఆన్సర్ చేసే ముందు కీ పాయింట్స్ అని ఒకటి ఉంటుంది, మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ కూడా రీడ్ చేసిన తర్వాత కీ పాయింట్స్ ఏంటి, అసలు కీ పాయింట్స్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన కీ పాయింట్స్. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ వాల్యూ. యాక్చువల్గా 15,000 ఇచ్చాడు, వాల్యూ ఇవ్వలేదు. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి? 50 × 15,000. సో టోటల్ 7,50,000 వస్తుంది. అంటే టోటల్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ వాల్యూ 7,50,000. ఈజీ క్యాల్కులేషన్స్ చేసుకోవాలంటే ఇక్కడ జీరోస్ నుండి 3 zeros పక్కన పెట్టి 5, ఓన్లీ 5, 15 తీసుకోండి. 5 × 15 లేదా 15 × 5 75. మళ్ళీ జీరోస్ ఎన్ని పక్క పెట్టామో అన్నీ ఆడేస్తే ఈజీ క్యాలిక్యులేషన్ 7,50,000 వస్తుంది. సెకండ్ పాయింట్, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 2,000, 2,000, 5,000. కన్సైనర్ ఫ్రైట్, లోడింగ్, ఇన్సూరెన్స్ టోటల్ 9,000 కన్సైనర్ ఎక్స్పెన్సెస్. 45 టీవీ సెట్స్ సోల్డ్ టు 7,50,000. ఇక్కడ ఇచ్చాడు మనకు 45 టీవీ సోల్డ్స్ 7,50,000. ఈ 7,50,000 వేరు, ఇది వేరు. ఓకే, ఇక్కడ 50 × 15,000 వచ్చింది, కానీ ఓన్లీ 45 ఇక్కడ 7,50,000గా ఇచ్చాడు. సో మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ ఇది. కన్సైన్ ఎక్స్పెన్సెస్ 10,000 షాప్ రెంట్ కట్టాడు. కన్సైన్ కమిషన్ 45 అంటే చెప్పాను కదా 200 తీసుకుంటాడు, అమ్మినని 45. సో 45 × 200 వేస్తే 9,000 కన్సైన్ ఎక్స్పెన్సెస్. సో మనకు డీటెయిల్స్ ఒక దగ్గర ఉన్నాయి. ఫస్ట్ ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ముందు అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చేయాలి. అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది? టోటల్ పంపినాయి 50 టీవీ సెట్స్, కానీ అమ్మినాయి 45. అంటే ఇంకా రిమైనింగ్ 5 ఉన్నాయి. సో ఆ 5కి సంబంధించిన వాల్యూస్లో మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ చేస్తాం. చూడండి, ఫస్ట్ అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్. టోటల్ గూడ్స్ సెంట్
7,50,000 ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చేసింది 50 into 15,000, 50 into 15,000 ఎంత 7,50,000. సోల్డ్ ఎంత, సోల్డ్ అన్నాడు 45 into 15,000 అంటే మనకు పంపిన రేటు మాత్రమే తీసుకోవాలి, అమ్మింది మనకి ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 45 అని కాదు, ఇక్కడ ఎంత పంపిండు అనేది తీసుకోవాలి. అంటే 45 ఎందుకంటే యాక్చువల్గా సోల్డ్ ఎంత 6,75,000, ఇక్కడ 45 అని ఇచ్చాడు. ఆ 45 6,75,000 వాల్యూను 7,50,000కి అమ్మాడని అర్థం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 45 టీవీ సెట్స్ ఇంటూ 15, 45 టీవీ సెట్స్ ఇంటూ 15 చేస్తే మనం 6,75,000 వాల్యూ, యాక్చువల్గా అంత వాల్యూను ఎక్కువగా అమ్మింది 7,50,000. సో ఇక్కడ చూడండి టోటల్ పంపింది 7,50,000, అమ్మింది ఎంత 6,75,000. సో మనకు రిమైనింగ్ మిగిలింది ఎంత 75,000. ఓకే, రిమైనింగ్ మిగిలింది ఎంత 75,000. దీనికి మనకు ఇంతటితో పూర్తి కాదు కదా, ఏం చేయాలి, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. కానీ ఈ ప్రాబ్లంలో ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మాత్రమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఏ ప్రాబ్లం అయినా. కానీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కానీ ఇది రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎప్పటికీ అయ్యే ఖర్చులు మనం యాడ్ చేయకూడదు. ఇక్కడ ఏంటిది, ఓన్లీ మనకు కన్సైనర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ అనేది నిల్లు, ఓకేనా, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ నిల్లు. సో 75,000 మనకు వచ్చేసింది. 6,75,000 ఎలా వచ్చింది, మళ్ళీ ఒకసారి 45 టీవీ సెట్స్ ఒక్కొక్కటి 15,000 వాల్యూ అనమాట, 6,75,000. ఈ 75,000ని తీసుకోకుండా అది అమ్మిన రేటు. సో మనకి ఇక్కడ 75,000 ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మనకు చేస్తే 9,000. ఓకే, 2,000 2,000 5,000 టోటల్ 9,000 కదా. ఆ 9,000 ఇంటూ ఫార్ములా గుర్తుంది కదా, అన్సోల్డ్ స్టాక్ బై టోటల్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్ బై టోటల్ స్టాక్. ఈ ఫార్ములా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అన్సోల్డ్ స్టాక్ బై టోటల్ స్టాక్ చేస్తే మనకు ఎంత 900 వచ్చేసింది. 75,000 బై 7,50,000, అన్సోల్డ్ ఎంత 75,000, టోటల్ పంపింది ఎంత 7,50,000 బై చేస్తే మనకు ఈ 0 క్యాన్సల్, 75 1 జా 75 10 జా 750, ఈ 0 క్యాన్సిల్ చేస్తే 900 వస్తుంది. అంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 900, టోటల్ 75,000 ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే 75,900. ఓకే, ఇది అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్. నెక్స్ట్ మనకు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నవీన్, అందులో ఫస్ట్ అకౌంట్ కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్లో ఫస్ట్ డెబిట్ సైడ్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ 7,50,000. ఇది ఎలా వచ్చింది తెలుసు కదా, 50 into 15,000. నెక్స్ట్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమని రాయాలి, బ్యాంక్ అనే రాయాలి, టు బ్యాంక్ అకౌంట్ 9,000. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ హీ ఇన్కర్డ్ ఎక్స్పెన్సెస్ 2,000 2,000 5,000. ఇంట్లో ఏంటి ఫ్రైట్ లోడింగ్ ఇన్సూరెన్స్ టోటల్ 9,000. నెక్స్ట్ కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 10,000, డెబిట్ సైడ్ రాయాలి. ఇక్కడ టు బ్యాంక్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ నేమ్ తోటి ఎంటర్ చేయాలి, శ్రావణ్. నెక్స్ట్ కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఓకే, కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్ 10,000. నెక్స్ట్ కన్సైనింగ్ కమిషన్ 9,000 ఎలా వచ్చింది, ఇక్కడ 45 అన్నాడు కదా, 45 each one ఎంత 200, 9,000 కమిషన్. క్రెడిట్ సైడ్ సేల్స్ ఎంత 7,50,000, ఇక్కడ రావాలి ఇది 7,50,000. మన వర్కింగ్ నెట్స్లో అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ వచ్చింది కదా, ఇక్కడ దాన్ని మనం ఏమని ఎంటర్ చేస్తాం, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఎంత 75,900. ఈ అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ మాత్రం కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మాత్రమే రాయాలి, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నవీన్లో సెకండ్ వన్ ఏంటిది, నవీన్ ఇంకెవరు ప్రిపేర్ చేస్తాడు, శ్రావణ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. శ్రావణ్ అకౌంట్ ఎవరు ఉంటామని కన్సైన్. ఓకే, ఇది ప్రిపేర్ చేసిన ముందు మనకు ఈ క్రెడిట్ టోటల్ డెబిట్ టోటల్ చేయాలి. క్రెడిట్ టోటల్ చేస్తే 7,50,000 ప్లస్ 75,900 చేస్తే మనకు 8,25,900 వస్తుంది ఈ టోటల్. నెక్స్ట్ డెబిట్ సైడ్ ఏంటి 1 2 3 4, ఈ 4 అమౌంట్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ నేను చేశాను 7,78,000 వస్తుంది. 7,78,000 అంటే ఇక్కడ ఇందులో అబ్జర్వ్ చేస్తే మనకు ఇది క్రెడిట్ అమౌంట్, ఇది డెబిట్ అమౌంట్, ఏది ఎక్కువ ఉంది, క్రెడిట్ ఎక్కువ ఉంది. సో ఇందులో నుంచి డెబిట్ అమౌంట్ చేసేస్తే మనకు 47,900 వచ్చింది, ఇది ప్రాఫిట్. ఇటు తక్కువ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ నుంచి వచ్చింది 47,900.
సో క్రెడిట్ టోటల్ ఎంత 8,25,900. ఈ అమౌంట్ ఇటే రాసుకోవాలి 8,25,900. సో మనకు వచ్చింది ఏంటిది ప్రాఫిట్. నెక్స్ట్ శ్రావణ్ అకౌంట్ కన్సైన్. సో మనకు శ్రావణ్ కన్సైన్ దాంట్లో ఓన్లీ కన్సైన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇందులో ఉన్నాయి, ఇందులో వస్తాయి. సో ఇందులో సేల్స్ ఇక్కడ క్రెడిట్ సైడ్ వస్తే డెబిట్ సైడ్ రాస్తాం. ఏమని రాస్తాం? ఇందులో కన్సైన్మెంట్ అని రాస్తాం. ఇది ఇంపార్టెంట్ పోస్టింగ్. ఇందులో మాత్రం కన్సైన్మెంట్ రాయాలి, బ్రాకెట్లో సేల్స్ 7,50,000. డెబిట్ సైడ్ కన్సైన్ సంబంధించిన ఏముంది? కన్సైన్ ఎక్స్పెన్సెస్, కన్సైన్ కమిషన్. ఇవి క్రెడిట్ సైడ్ చూడండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 10,000, బై కన్సైన్మెంట్ అకౌంట్ 9,000. 10,000 అంటే ఎక్స్పెన్సెస్, 9,000 అంటే కమిషన్. సో డెబిట్ సైడ్ సేల్స్, అది కన్సైన్మెంట్ పేరు మీద రాయాలి. క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ ఉంది, ఇది ఎక్స్పెన్సెస్. క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ ఇది కమిషన్. ఎక్స్పెన్సెస్ కమిషన్ క్రెడిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఈ 7,50,000 ఇటువైపు చూస్తే 10 + 9 ఓన్లీ 19,000 ఉంది. సో మనకు ఇటువైపు అమౌంట్ తక్కువ ఉంది. సో దీనికి ఈ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే ఇక్కడ నవీన్కి అమౌంట్ ఎంత వస్తుందని తెలుసుకోవడానికి ద బుక్స్ ఆఫ్ నవీన్ అనగా నవీన్ ఇతను అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. శ్రావణ్ ఎంత వస్తుంది? ఇంకా 7,50,000కి వెళ్ళి ఎక్స్పెన్సెస్ కట్ చేసుకొని కమిషన్ కట్ చేసుకొని రిమైనింగ్ పంపుతాడు. ఆ రిమైనింగ్ ఏంది? బ్యాలెన్స్ డ్యూ. బ్యాలెన్స్ డ్యూ పంపాల్సింది 7,31,000. ఓకే రైట్. నెక్స్ట్ అకౌంట్ కంప్లీట్ అయింది మనకు కన్సైన్. నెక్స్ట్ థర్డ్ అకౌంట్ ఏంటి? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. అంటే నవీన్ ప్రిపేర్ చేసే అకౌంట్ ఏంటిది? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. థర్డ్ వన్ క్రెడిట్ సైడ్ బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ సంబంధించి ఓన్లీ ఇక్కడ బై కన్సైన్మెంట్ అకౌంట్ అని ఎంటర్ చేయాలి. 7,50,000 క్రెడిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ డెబిట్ సైడ్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సేమ్ ఇదే అమౌంట్ 7,50,000. ఎప్పుడైనా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే గూడ్స్ సెంట్ ఆన్ అంటే దీనికి సంబంధించింది ఓన్లీ ఏ అమౌంట్ ఎంట్రీ చేస్తాం కానీ పోస్టింగ్ తెలుసుకోవాలి. బై కన్సైన్మెంట్ 7,50,000. డెబిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ 7,50,000. ఈ అకౌంట్ క్లోజ్ అవుతుంది. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ అవుతుంది, అకౌంట్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రావణ్ అంటే కన్సైన్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఇది కన్సైన్. ఇవాళ మనకు కన్సైనర్ అనేవాడు 1, 2, 3 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే కన్సైన్ ఎవరు? శ్రావణ్ ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. ఎవరు? కన్సైనర్. నవీన్ ఎవరు? కన్సైనర్. నవీన్ అకౌంట్లో కన్సైన్ అంటే వీల్ రిలేటెడ్. అంటే యాక్చువల్గా ఈ అకౌంటే ఇది ఆపోజిట్లో వస్తుంది. ఓకే చూడండి ఇక్కడ కన్సైన్మెంట్ బై కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్ అని ఉంది. ఇది 10,000. కానీ ఇక్కడ నవీన్ అకౌంట్లో మాత్రం డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని రాయాలి, కన్సైన్మెంట్ అని రాయదు. నెక్స్ట్ ఇక్కడ కమిషన్ 9,000 ఉంది, కన్సైన్మెంట్ అని రాశాను, కానీ ఇక్కడ టు కమిషన్ అనే రాయాలి కన్సైన్ బుక్లో. అంటే కన్సైన్ ప్రిపేర్ చేసే నవీన్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ 10,000 ఎక్స్పెన్సెస్, కమిషన్ అకౌంట్ 9,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఇక్కడ మనకు డెబిట్ సైడ్ 7,50,000 ఉంది, ఇది క్రెడిట్ సైడ్ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంటే సేల్స్. ఓకే 7,50,000. సో మనకి 7,50,000 నుంచి ఎక్స్పెన్సెస్ కమిషన్ పోను మిగిలింది 7,31,000. సో ఇది మనకు బ్యాలెన్స్ డ్యూ. దీని ద్వారా బ్యాలెన్స్ డ్యూ అని తెలుస్తుంది. ఇది కన్సైన్ నవీన్ ప్రిపేర్ చేసుకుంటే 7,31,000 రావాలని తెలిసింది. వీడు ప్రిపేర్ చేసుకున్నా 7,31,000 రావాలని తెలిసింది. సో ఓకే మీరు ఈ కన్సైన్ ఇది ఇక్కడ ఈ కన్సైన్ అయితే చూసేటప్పుడు పోస్టింగ్స్ జాగ్రత్త అర్థం చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ.